అనేక సద్గురు జ్యోతిషాలయంలో వారఫలాల్లో తీసుకుంటే మే 17 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసనమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్నీ తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఇంకా జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు. నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అంత అద్భుతం. ఈ వారం ఎలా ఉండబోతుంది అనంటే కంట్రోల్ వీక్. మీకు మీరు భావోద్వేగాలను కంట్రోల్ చేస్తే విజయం మీ చేతిలో ఉంటుంది. కుజుడు లగ్నాధిపతిగా, గురువు వచ్చేస్తున్నాడు, శని మీకు అద్భుతాన్ని కలిగిస్తున్నాడు, బుధుడు క్యాల్కులేషన్ ప్లానింగ్ అవసరాన్ని ఇస్తున్నాడు, సడన్ చేంజెస్, స్ట్రాంగ్ ఇన్నర్ ప్రెషర్స్ కూడా వస్తున్నాయి. వ్యాపారంలోకి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది, కానీ అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకోకండి. ఉద్యోగంలో ఆఫీస్లో చిన్న చిన్న పాలిటిక్స్ ఉంటుంది, దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తారు. హిడెన్ ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. సడన్ చేంజెస్, షిఫ్టెడ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పెండింగ్ మనీ అన్నీ వచ్చేస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ కూడా పాసిబుల్. కానీ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఎమోషనల్ టెన్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వారం అంతా కూడా కుటుంబంలో మీ మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి. ట్రస్ట్ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరిని నమ్మండి, అందరినీ ట్రస్ట్ చేయండి. రాజకీయ రంగంలో సీక్రెట్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. స్ట్రాటజీ వల్ల గెయిన్ అవుతారు. అండర్ గ్రౌండ్ రిసోర్స్, నీరు, భూమి లాభిస్తాయి. వ్యవసాయదారులకి డీప్ ప్లానింగ్ అవసరం. కోర్టు కేసులు మీకు అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది, కానీ పేషెన్స్ చాలా అవసరం ఉంటుంది. షేర్ మార్కెట్ హై రిస్క్ హై గెయిన్ జోన్. ఈ వారం అంతా ఎమోషనల్ ట్రెండింగ్ అస్సలు వద్దు. ఆ ట్రేడింగ్లో ఎమోషనల్ ట్రేడింగ్కి వెళ్ళారో ఇబ్బంది పడతారు. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్తో చదవాలి. రీసెర్చ్ సబ్జెక్ట్స్కి మంచిది, ఇది టాప్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే కళాకారులకి, ప్రత్యేకించి సినిమా టీవీ కళాకారులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు. బీపీ, హీట్, యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. ఆరోగ్యపరంగా స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి. సడన్ లక్ యాక్టివేట్ అవుతుంది, జాగ్రత్త. అద్భుతాన్ని ఇస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. కుజుని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి. ఎరుపు పువ్వులు దేవుడికి సమర్పించండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు చెప్తూ ఉండండి. పేదలకు అన్నదానం చేయండి, చెప్పులు దానం చేయండి, గొడుగు దానం చేయండి, మంచినీటి సరఫరా చేయండి. ఈ వారం మీరు ఒక ఎమోషనల్ టెస్ట్గా కూడా ఉంటుంది. మీ శక్తి మీకు విజయం ఇస్తుంది. అదే అదుపులో లేకపోతే అది నష్టం కూడా తెచ్చిపెడుతుంది. జాగ్రత్త, విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలను ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం
గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నారు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్రయోగం, చంద్రుని యొక్క ఇల్లు. గురు చంద్రయోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పేర్చండి మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పేర్చలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం గురు పేర్చి అనేది. గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. జ్యోతిష్ శాస్త్రంలో వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. 1 సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి 1 సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశారంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక యాళి అని అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోని గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్రయోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఈస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరు ఏమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది.
ఓకే, ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజయోగం అవుతుంది. ఇది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది. అదే గురువు మంగళ యోగంగా ఏర్పడుతుంది. తర్వాత గురువు మకర రాశిని చూస్తున్నాడు. మకర రాశికి యోగం. ఆయన మకరాన్ని చూడడం అంతా శుభం పరిగణించకపోయినా మకర రాశికి రాహు భగవానుడు డిసెంబర్ 6వ తేదీన వస్తున్నాడు. అప్పుడు గురువు ఆ మకరంలో ఉన్న రాహును చూస్తాడు కాబట్టి ఏమవుతుందంటే గురు చండాల యోగం అంటున్నారు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి అందరు కూడాను, పేపర్ పెన్ నోట్ చేసుకోండి. నా యొక్క వీడియో ఫుల్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్తో నేను మీకు ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అద్భుతంగా ప్రిడిక్ట్ చేసి ఇవ్వబడింది, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రాశి యొక్క 12 రాసుల్లో కొంతమందికి గురు చంద్రయోగం, గురు మంగళ యోగం, గురు చండాల యోగం అంత అద్భుతంగా ఉండబోతుంది. తర్వాత ఇదే గురువు శనిని చూడడం ఇదే మొదటిసారి. శని భగవాన్ని చూస్తున్నాడు. శని తన పనిని తాను చేసుకోబోతున్నాడు. కష్టాలు పెట్టడం శని పని, మంచి చేయడమేమో గురు పని. మంచి చేసే గురువు కష్టాలు పెట్టే ఆ శనిని మొదటిసారిగా చూస్తున్నాడు. ఎవరికి ఏం చేయొద్దయా శని భగవానుడా, పోని పాపం అందరూ బాగుండాలయ్యా, ఈ ఒక్క సంవత్సరం వాళ్ళందరికీ కొంచెం కష్టాల నుంచి కొంచెం కడతీర్చు అని గురు భగవానుడు శని భగవానుడికి రికమెండ్ చేస్తున్నాడట. ఇందరికి ఈసారి మన ఇద్దరం కలిపి అందరికి మంచి చేసి వెళ్ళిపోద్దాం అని గురు భగవానుడు శని భగవానుడికి రికమెండ్ చేసి ఒక అద్భుతం, ఒక భావంలోకి వచ్చినట్టుంది కదా ఇది. గురు భగవానుడు శనిని చూడగానే ఏమవుతుందంటే శని తన విషపూరితమైనటువంటి దృష్టిని తగ్గించుకుంటారు. నాకు శని పట్టింది, ఏళ్ళనాడు శని పట్టింది, అర్ధాష్టమ శని పట్టింది, అష్టమ శని పట్టింది, కంఠ శని పట్టింది, జన్మ శని పట్టింది, పాద శని పట్టింది ఎప్పుడు భయపడుతూ ఉంటారు కదా. గురువు యొక్క చూపు శని మీద పడగానే ఆ వీక్షణ కాస్త తగ్గుతుంది. గురు భగవానుడు శనిని చూడడం ఏమవుతుందంటే తన విషపూరితమైన దృష్టి తగ్గించుకుంటాడో అవన్నీ అద్భుతాలు ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. అది అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఒకవైపు మకరంలో రాహు వస్తుంటే సింహంలో ఉన్న కేతు కర్కాటానికి వస్తున్నాడు. ఈ డిసెంబర్ 6వ తేదీన వస్తున్నాడు. ఎప్పుడు గురువు కేతు సంబంధం ఏర్పడుతుంది. గురుకేతు సంబంధం అంటే ఏంటి? కోటీశ్వర యోగం అంటారు. చూడండి గురువుతో ఎన్ని రాసులు కలుస్తున్నాయి. అప్పుడు కోటీశ్వర యోగం. మళ్ళీ రాసుకోండి, గురుచండాల యోగం, గురుమంగళ యోగం, గురుచంద్ర యోగం, అలాగే కుజుని వల్ల నీచభంగ రాజయోగం. ఇవన్నీ మీకు ఇవ్వగలిగింది ఒక్క గురువు వల్ల మాత్రమే అవుతుంది. ఇది సాధారణ గురువు కాదండి ఇప్పుడు వచ్చేది. ఉచ్చస్థితి పొందిన గురువు. ఆలోచించండి ఎంతమందికి ఏమేమి జరగబోతుందో. ఇవన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. దానికి రాజు మళ్ళీ గురువు. గురువే రాజుగా ఉన్నాడు. గురువు అతిసారం అవుతుంది. ఎంత మంచిది చూడండి. ఈ సంవత్సరానికి రాజువే గురువు అంటే ఈ పదవి ఆయనదే. ఇప్పుడు గురువు సంవత్సరం ఇన్ఛార్జ్గా కూడా ఆయనే ఉన్నాడు. అలాగే రాసులన్నిటికీ ప్రధాన నాయకుడిగా కూడా రాజువే గురువే ఉన్నాడు. ఆయన అనుకున్నదంతా సాధిస్తాడు. ఏం సాధిస్తాడంటే అదే నేను మొదటే చెప్పాను కదా మీకు, ఎవరికైతే గురుబలం లేకపోతే వారికి గురుబలాన్ని ఇస్తాడు. పెళ్లి సంతానం ఆగిపోయి ఉంటుంది కదా, ఉద్యోగాలు ఆగిపోయి ఉంటుంది కదా, వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాడు. బంగారు వర్షం లాగా కురిపిస్తాడండి. ఇది ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఉంది, కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని, మీనరాశి వారికి ఏళ్ళనాటి శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని. ఒక శుభవార్త రాసుకోండి. ఈ శని మీద బాధపడుతున్న వాళ్ళకి అందరికి శుభవార్త. ఎందుకలా చెప్తున్నా అంటే వారిపై ఉన్న శని ప్రభావం తగ్గిపోతుంది. కుంభరాశి వారు తమ పాద శని దశగా న్యాయంగా అనుభవించాల్సిందే కదా, అది ఎస్కేప్. జన్మ శనిని మీనరాశి వారు అనుభవించాల్సిందే కదా, అది కూడా ఉండదు. కానీ గురు దృష్టి పడితే అది క్లియర్ అయ్యి వారికి దాదాపు రానున్న 2.5 సంవత్సరాలు ఉపశమనం అని చెప్పచ్చు. ఇది ఎంత అద్భుతం. అర్ధాష్టమ శని ఉన్నటువంటి సింహానికి, అష్టమ శని ఉన్న సింహానికి, అర్ధాష్టమ శని ఉన్నటువంటి ధనుసుకి, మేష ఇక్కడ లాభపడే వాళ్ళు, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా లాభపడే రాశులు ఏమన్నంటే మేషరాశి, సింహరాశి, తర్వాత ధనుసు రాశి,
దాని తర్వాత మకర రాశి, కుంభరాశి, మీనరాశి వీళ్ళందరూ కూడా శనితో కొంచెం ఇబ్బంది ఉన్నారు కదా, అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. ఆయన ఏం చేస్తున్నారు, మీరు శనిలో ఉన్నా కూడా మీకు నా వల్ల మీకు ఉపశమనం, నేను శనితో రికమెండ్ చేయించాను అన్నట్టుగా ఇస్తున్నాడు.